ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక శాఖ వారు మరి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఈనాటి పర్యాటక దినోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరం మరి ఈ రోజున మనం పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ పర్యాటకము శాంతి. ఈ సంవత్సరం పర్యాటకంలో శాంతిని హైలైట్ చేసి మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పుష్పగుచ్చతో స్వాగతిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, ఇతర పెద్దలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను శ్రీ వి వినయ్ చంద్ ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్ సృజన ఐఏఎస్ గారు, అభిషేక్ సింఘ్వి ఐఏఎస్ గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా ప్రారంభోత్సవం చేస్తారు. విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ కర్నూలు జిల్లా ఆదోనిలో దీన్ని నిర్మించబోతున్నారు. 100 కోట్ల రూపాయలతో విమల రీజెన్సీని 5 స్టార్ హోటల్ని నిర్మించబోతున్నారు. 250 మందికి ఉపాధి దొరుకుతుంది. చైర్పర్సన్ శ్రీమతి విమల రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పవన్ రెడ్డి గారు. ఇందులో 8 సూట్ రూమ్స్, 44 డీలక్స్ రూమ్స్, 104 బెడ్స్ ఉంటాయి. విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ కర్నూలు జిల్లా ఆదోనిలో ఉంది. దీనిని నిర్మించబోతున్నారు. దీనికి ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు. ఒకసారి గట్టిగా కర్తాళ ధ్వనులు. విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. 100 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 250 మందికి ఇది ఉపాధి కలుగుతుంది. ఇందులో 8 సూట్ రూమ్స్, 44 డీలక్స్ రూమ్స్, 104 బెడ్స్ ఉన్నాయి. చైర్పర్సన్ శ్రీమతి విమలా రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పవన్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను సత్కరిస్తున్నారు. తర్వాత తిరుపతిలో ఉన్న చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షోని ప్రారంభోత్సవం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 6 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 15 మందికి ఉపాధి దొరుకుతుంది. విజయనగర రాజుల వైభవం తెలిపేటువంటి సౌండ్ అండ్ లైట్ షో ఇది. 100 మందికి పైగా దీన్ని కూర్చుని వీక్షించవచ్చు. చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షో
ప్రారంభోత్సవం చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పర్యాటక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు. తర్వాత అనకాపల్లిలో ఉన్న బొజ్జనకొండ సౌండ్ అండ్ లైట్ షోని ప్రారంభోత్సవం చేస్తున్నారు. 7,32,00,000 రూపాయలతో దీన్ని నిర్మించారు. 15 మందికి ఉపాధి దొరుకుతుంది. 100 మందికి పైగా కూర్చుని వీక్షించవచ్చు. బౌద్ధ స్తూప విశేషాలు ఇక్కడ మనకి వీక్షించవచ్చు. బొజ్జనకొండ సౌండ్ అండ్ లైట్ షో అనకాపల్లిని ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. తర్వాత ఐఆర్సిటిసి ఏపీటీడీసీ మౌలిక ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం మనమంతా వీక్షిస్తున్నాం. ఐఆర్సిటిసి ఏపీటీడీసీ వీరిద్దరూ కలిసి సర్వీస్ క్వాలిటీని పెంచేటువంటి రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పి రాజ్ కుమార్ ఐఆర్టీఎస్ 2007వ బ్యాచ్కు చెందినవారు శ్రీ పి రాజ్ కుమార్ గారు, గ్రూప్ జనరల్ మేనేజర్ ఐఆర్సిటిసి సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్. అలాగే ఏపీటీడీసీ నుంచి ఎండి అభిషిక్త్ కిషోర్ ఐఏఎస్ గారు, వీరిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఏపీటీడీసీ వాళ్ళు ప్యాసింజర్స్కి డిస్కౌంట్ రేట్లతో వసతి కల్పిస్తారు. రైల్ కమ్ రోడ్ ప్యాకేజెస్ను ఏపీటీడీసీ ఐఆర్సిటిసి జాయింట్గా నడుపుతారు. అనేక ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఐఆర్సిటిసి ఏపీటీడీసీ మౌలిక ఒప్పందం కుదుర్చుకునేటువంటి కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారి సమక్షంలో ఈ మౌలిక ఒప్పంద కార్యక్రమాన్ని జరిగింది. దాన్నంతా మనం లైవ్లో వీక్షిస్తున్నాం. ఈ మౌలిక ఒప్పందం కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వివరించారు. వివిధ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి పర్యాటక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మరికొద్ది క్షణాల్లో వేదిక వద్దకు విచ్చేయనున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా, ఆ పేరే ఒక ప్రభంజనం. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, వర్ణాంధ్రప్రదేశ్, సూర్యాంధ్రప్రదేశ్గా భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా మలుస్తూ ప్రతి కోణంలో మన వెంటే ఉండి మనకి అభయమిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తూ భరోసాని కల్పిస్తూ ముందుకు సాగుతూ దూసుకు వెళ్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విచ్చేస్తున్నారు మనందరి ప్రీతమ నాయకులు మాన్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా, ఆ పేరే ప్రభంజనం. వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి హృదయపూర్వక స్వాగతం. విచ్చేస్తున్నారు గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు. అలాగే విచ్చేస్తున్నటువంటి అధికారులు, ప్రతి ఒక్కరికి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. గౌరవ శాసన సభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారు,
విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇదే మా స్వాగతం. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, వేదిక మీద ఉన్న శాసన సభ్యులు, ఇతర అధికారులు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ దీపపు కాంతులు రాష్ట్ర పర్యాటక రంగంలో అభివృద్ధి పదన నడవాలని మనపూర్వకంగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రి వర్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతం ఆలపించవలసిందిగా శ్రీమతి సిహెచ్ సుధారాణి, రసూల్ బాబు గారు, శివలీల గారు, మల్లిక్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనా గీతం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తింబరు సుధీయుక్తి, కృష్ణరాయణ కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. తర్వాత సెక్రటరీ టు గవర్నమెంట్ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ శ్రీ వి వినయ్ చంద్ ఐఏఎస్ గారిని ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం.
Good evening, everyone. I deem it my proud prerogative to extend warm welcome to the Honorable Chief Minister, our chief guest for this year's World Tourism Day event. I would also like to extend a warm welcome to the Honorable Minister for Tourism, Culture and Cinematography, Honorable MPs, MLCs, MLAs, Chairman APTDC, representatives of the hotel industry, representatives of the AP Chambers of Commerce, various awardees and their family members, tour operators and other members of the tourism fraternity, officers of the state government, members of the print and electronic media. A very good evening to all of you. Tourism is a cornerstone of economic growth, employment generation, fostering cultural exchange, and building bridges between diverse communities. World Tourism Day, celebrated on 27 September, was first established in 1980 by the United Nations World Tourism Organization to highlight the global impact of tourism and to raise awareness of its economic, social, and cultural significance. Sir, this year's theme for the World Tourism Day is Tourism and Peace, and it underscores the vital link between tourism and world peace. Under the visionary leadership of the Honorable Chief Minister and the unwavering commitment of the Honorable Minister, AP Tourism is undergoing a transformative journey. We are focusing on strengthening our core strengths, tourism product diversification, enhancing branding and image for AP tourism, and upskilling of workforce to meet global standards. This strong leadership, combined with strategic planning, is unlocking the state's immense tourism potential and attracting substantial investments, many of which have already begun. This would position Andhra Pradesh as a premier destination and tourism in the world. Honorable Chief Minister set a Vision 2047 Swarnandhra Pradesh, under which tourism should contribute nearly 10% of the state's GVA and also provide employment to the 20% of the workforce in formal sector. So with such visionary leadership, we are confident that Andhra Pradesh tourism would attain new heights in the years to come. Once again, I would like to express my sincere gratitude to the Honorable CM and all of you for participating in the World Tourism Day event. Thank you one and all. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజంకు సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. ఏవి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు మహర్దశ మొదలైంది. రాష్ట్ర టూరిజం అభివృద్ధికి నడుం కట్టిన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పటిష్ట ప్రణాళిక రచించారు. వాటి అమలుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గార్ల నిరంతర శ్రమ తోడై అభివృద్ధి త్వరితగతిన కార్యరూపం దాల్చి సత్ఫలితాన్నిస్తున్నాయి. 975 కిలోమీటర్ల అత్యంత పొడవైన సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి అద్భుత వరం. తీర్చిదిద్దిన బీచ్లు, రిసార్ట్స్, ప్రకృతి తీర ప్రాంతాలు మనల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతాయి. ప్రకృతి అందాల నడుమొంపుల్లో కొండకోనల్ని దాటుకుంటూ చల్లగా సాగే అరకు ప్రయాణం పర్యాటకులకు ఓ వరం. దట్టమైన పాడేరు, చింతపల్లి, నల్లమల అడవులు, పాపికొండలు స్వచ్ఛమైన ప్రకృతి గాలుల స్వరాలను పలికిస్తాయి. సాహసాలు చెయ్యాలి అనుకునే వారికి అడ్వెంచర్ టూరిజం, చరిత్రకారులకు నచ్చే శిల్ప సౌందర్యం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు కొలువుదీరిన తిరుమల ఒకవైపు, పరమశివుడే వెలసిన శ్రీశైలం అణువణువున ఆధ్యాత్మికతను నింపే మహాద్భుతమైన దేవాలయాలకు ఆలవాలం ఆంధ్ర రాష్ట్రం. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అభిరుచులకు అనుగుణంగా విలసిల్లుతోన్న ఆంధ్ర రాష్ట్ర టూరిజం అనేక ప్రాంతాల వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఎకో టూరిజంని అద్భుతంగా అభివృద్ధి చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరం ప్రాంతాలకు మహర్దశ కలగనుంది.
అఖండ గోదావరి మరియు సూర్యలంక బీచ్లకి మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకాలు రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత వైభవోపేతంగా మలిచాయి. కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద ఇచ్చిన 54 కోట్లతో సింహాచలాన్ని, 25 కోట్ల రూపాయలతో అన్నవరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద చెరో 25 కోట్లతో నాగార్జున సాగర్, అహోబిలాన్ని అభివృద్ధి చేయనున్నారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద అరకు, లంబసింగి ప్రాంతాలకు 30 కోట్ల రూపాయలతో బొర్రా గుహలకు ఆధునిక హంగులు అద్దనున్నారు. అరకు బెలూన్ ఫెస్టివల్, విశాఖపట్నం విశాఖ ఉత్సవాలు, గండికోట ఉత్సవాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతో ఇప్పుడు రాష్ట్రంలో మరిన్ని ఉత్సవాలతో పెద్ద ఎత్తున టూరిజం ప్రచారానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ అభివృద్ధి పథకాలు ఆంధ్ర రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖల్నే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. దట్ వాస్ వండర్ఫుల్ ఏవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత ఏపీటీడీసీ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈనాటి ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈరోజు నాకు ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. వారి యొక్క చల్లని చూపులతో, ఆలోచనతో ఒక ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు ఈ పర్యాటక కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవటం, ఈరోజు మీ అందరి సమక్షంలో మాట్లాడేటువంటి అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి పర్యాటక రంగం అంటే చాలా మక్కువ అని మీకు తెలుసు, అందరికీ తెలుసు, దేశం అందరికి కూడా తెలుసు. ఇది ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని వారి హయాంలో 2014-19 అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భారతదేశంలో నాకు అగ్రగామిగా రాష్ట్రంగా పర్యాటక రంగంలో వినూత్న పోకడలతోటి ఒక అద్భుతమైన రంగంగా పరిడి వెళ్ళినటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య ధ్వంసమైనటువంటి పర్యాటక రంగాన్ని ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ధ్వంసం అయినటువంటిది. మళ్ళీ తిరిగి ఎదురొడ్డి అన్నీ నేనే చేశాను, మీరు చెడగొడుతున్నారు చెప్పేటువంటి ఒక ప్రబుద్ధుడు దాపరించినటువంటి రాష్ట్రంలో తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటంలో భాగంగా అందులో పర్యాటక రంగం మొన్ననే మాకు ఈ చైర్మన్లుగా ఇచ్చి వారు ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టి ఏం చేయాలో దిశ నిర్దేశం చేస్తూ ఎంత ఒత్తిగ్గా పొందిగ్గా మీరు బాధ్యతలు చేయాలో ప్రజలకి తల్లో నాలుకలుగా ఉంటూ చేయాలనేటువంటి ఒక ఆదేశాలు ఇవ్వటం, ప్రత్యేకించి పర్యాటక రంగానికి స్కై ఈజ్ ది లిమిట్ అనేటువంటి ఆలోచనతో ఒక్క మాట వారు ఏం కోరుకుంటున్నారో, ఏం ఆశిస్తున్నారో వారిని అందుకోవటం ఎవరి తరము కూడా కాదు, కానీ ఒక ప్రయత్నం చేసి వారి ఆలోచనలకు అనుగుణంగా వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిజాయితీగా ఉండి ఈ యొక్క పర్యాటక రంగాన్ని వారితో పాటు మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారితో పాటు మా డిపార్ట్మెంటు అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్ని తిరిగి వారి సూచనలు సహకారంతో అద్భుతమైన రంగంగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని సవినయంగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని ఆయన అధికారంలో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి నాయకులు
శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ప్రపంచ పర్యాటక దినోత్సవానికి టూరిజం అండ్ పీస్, అంటే పర్యాటక రంగం ద్వారా శాంతిని పాదుకొల్పాలనేటువంటి మాట. ఇవాళ నిజం చెప్పాల్సి వస్తే 5 సంవత్సరాల పాటు అశాంతితో గడిపినటువంటి మనందరికీ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మనం శాంతిని సాధించుకుంటామనేటువంటి మాటలో భాగంగా ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమం యొక్క థీమ్ కూడా టూరిజం అండ్ పీస్ అనేటువంటి మాట రావటం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, శాంతియుతమైనటువంటి సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పర్యాటక రంగం కూడా అద్భుతంగా విరాజిల్లుతుందనేటువంటి నమ్మకాన్ని మనందరం కూడా పెట్టుకోవడం జరిగింది. అందుకే ఈ 100 రోజుల కాలంలోనే మనం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులైన సమయంలోనే పర్యాటక రంగాన్ని కూడా ఇతర రంగాలతో పాటు వేగవంతంగా నడపడానికి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నటువంటి సూచనలు కానీ సహకారం కానీ చాలా గొప్పదైనటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి కేంద్రంలో ఉన్నటువంటి పథకాలైనటువంటి స్వదేశీ దర్శన్ కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, ఆ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, శాసీ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో మేము పర్యాటక రంగానికి సంబంధించి మేమందరం కలిసి అధికారులు అనధికారులు కలిసి చేస్తున్నటువంటి గొప్ప ప్రక్రియ రమారమి 1000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేయడానికి, అందులో 500 కోట్ల రూపాయలు కేవలం అమరావతిలో ఉన్నటువంటి పర్యాటకాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగించే విధంగా మెగా టూరిజం ప్రాజెక్టుని తీసుకురావడానికి, అదేవిధంగా ఇతరత్ర మనం 4 ఐకానిక్ ప్రాజెక్టులు, ఒకటి శ్రీశైలం, 2 అఖండ గోదావరి, అదేవిధంగా మన సూర్యలంక బీచ్, మరోది మహాసంగమేశ్వరం, ఈ 4 చోట్ల కూడా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా ఐకానిక్ ప్రాజెక్ట్స్గా వాటన్నిటినీ డెవలప్ చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్టోబర్ 15వ తారీఖు నాటికి వాటికి సంబంధించినటువంటి డిపిఆర్లని కేంద్ర ప్రభుత్వానికి అందించి, ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపులోనే ఈ అన్ని ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కి మళ్ళీ పర్యాటక రంగం తన పూర్వ వైభవాన్ని, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాధించినటువంటి వైభవాన్ని మళ్ళీ పునరుత్తేజం పొందే విధంగా కార్యక్రమాల్ని నిర్వహించడానికి సంసిద్ధులంగా ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఇతర దేశస్తులు అనేక మంది ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి రావటం ఒక ఎత్తైతే వారిలో చాలామంది మొన్ననే వియత్నాం నుంచి కొంతమంది విచ్చేశారు, రాయబారి గారు కూడా వచ్చారు. వారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా మనం పర్యాటక అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వియత్నాం నుంచి విశాఖపట్నానికి డైరెక్ట్గా కొంత ఎయిర్ప్లేన్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదేవిధంగా ఇతరత్ర దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, పర్యాటక రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం. ఇవాళ ఈ వాతావరణం ఉండబట్టే వారందరూ ముందుకు వస్తున్నారు. అదే మీరు గడిచిన 5 సంవత్సరాల కాలంలో చూస్తే ఎవరు ఏ రకంగా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ, మనం చెప్తున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట కానీ, O&M అనేటువంటి మాట కానీ, లేకపోతే స్విస్ ఛాలెంజ్ అనేటువంటి మాటకి తావు లేకుండా ఏ రకమైన కార్యక్రమాలు జరగలేదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణం ఏదైతే మనం చెప్తున్నటువంటి టూరిజం అండ్ పీస్ అంటున్నామో దానికి అనుగుణంగా ఉన్నటువంటి వాతావరణం, దానికి మించి రాజకీయపరమైనటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఇవాళ మళ్ళీ ఏర్పడడం వల్ల అనేక మంది ముందుకు వస్తున్నారు. అదే కాకుండా రోజు చూస్తూ ఉన్నాను నేను, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఔత్సాహికులు వాళ్ళందరూ ముందుకొచ్చి మేము వివిధ ప్రాజెక్టుల్లో ఫలానా చోట ఈ ప్రాజెక్టులో, మారుమూల ప్రాంతాల్లో కూడా మేము అనేక పర్యాటక ప్రాజెక్టులు నిర్మిస్తాం, పీపీపీ మోడల్లో మేము ముందుకు వస్తాం అనేటువంటి మాటతోటి నిరంతరం అనేక మంది మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు.
అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక మంచి వాతావరణం ఉంటే, ఒక రాజకీయ వాతావరణం సరైనది ఉంటే, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధికి ఏమాత్రం ఢోకా ఉండదనేటువంటి మాటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు నిరూపించారు. ఇప్పుడు మళ్ళీ నిరూపిస్తున్నారు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా ముందుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు వారిచ్చేటువంటి ఆశీస్సులు, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి, తద్వారా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్ళటానికి ఒక పెద్ద తపస్సు ప్రారంభమైందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ 35 విభాగాల్లో చాలామందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరేది ఒకటే, పర్యాటక రంగాన్ని వృద్ధి చేసుకుందాం. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మరింత మెరుగుపడడం మాత్రమే కాకుండా, పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలను ఇవ్వగలుగుతాం. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి ఇచ్చేదానికి పూర్తిగా అవకాశం కల్పించేటువంటి రంగం పర్యాటక రంగం. అందుకే ఇక్కడికి విచ్చేసినటువంటి అవార్డీలు ఎవరైతే ఉన్నారో, ఇతరత్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని అందరినీ కూడా ముఖలిత హస్తాలతోటి కోరుతున్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మీరు ముందుకు రండి, ప్రభుత్వానికి సాయంగా నిలబడండి, చేతనైన సహాయాన్ని అందించడానికి, భరోసాగా ఉండటానికి ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాబోయే రోజులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా భారతదేశంలో వికసిత భారత్ అయితే, ఇక్కడ మనకి స్వర్ణాంధ్ర భారత్ అనేటువంటి మాట ఏదైతే మనం చెప్తున్నామో, ఆ స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ తయారు కావటానికి మనందరం కూడా కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, అవార్డులు పొందిన వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇస్తూ, కొత్తగా కార్పొరేషన్ చైర్మన్గా వచ్చినటువంటి నూకసాని బాలాజీ గారికి మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి, వేదిక మీద ఉన్న పార్లమెంటు సభ్యులకి, అధికారులకి అందరికీ కూడా మరొక్కసారి మనవి చేస్తున్నాను, మనందరం కలిసి ఇంటిగ్రేటెడ్గా పనిచేద్దాం. ఎవరి కాళ్ళు ఐసోలేటెడ్గా పనిచేయటం వల్ల ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళవు. అందరం కలిసి సమీకృతంగా ఒక కన్వర్జెన్స్తో పనిచేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మనందరికీ కూడా అవకాశం లభిస్తుందనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ, ఆహ్లాదం కలిగించేది పర్యాటకం, దానికి అనువైనటువంటి ప్రదేశం ఆంధ్రదేశం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, రండి, ముందుకు రండి, పరిగెడదాం, ఇందులో భాగస్వాములు అవుదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక పరంగా ఉన్నత స్థానంలో నిలబెడదాం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, పర్యాటక ఆంధ్రప్రదేశ్గా మలుస్తూ ముందుకి దూసుకు వెళ్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల వచ్చిన వరదల్ని సైతం లెక్క చేయక, తన వయస్సును కూడా లెక్క చేయక, 24/7 ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీ ప్రాబ్లం, ఐఎమ్ విత్ యూ అనే పాజిటివ్ మంత్రాన్ని అందిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు గౌరవ టూరిజం శాఖ మంత్రులు కందుల దుర్గేశం గారు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారు, వేదిక పైన గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, సెక్రటరీ గారు, వేదిక పైన అధికారులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హోటల్ యజమానులందరికీ, అదే మాదిరిగా చాలామంది టూరిజం ఆపరేటర్స్ వచ్చారు, అదే కాకుండా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చారు, చాలామంది టూరిజానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుతూ,
ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది, మళ్ళీ ఈ రాష్ట్రంలో టూరిజాన్ని బతికిస్తామని. దీనికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది. ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. 100 రోజుల నుంచి ఎక్కడ పోయినా మీరు ముఖంలో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక ఆశ, అదే మాదిరిగా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆకాంక్ష మీలో ఉంది. దానికి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మీకు చేయగలిగిందనే తృప్తి మాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకొక పక్కన ఈసారి చాలా రిలవెంట్ సబ్జెక్ట్ కూడా, టూరిజం పీస్, శాంతిని ఇవ్వగలుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టూరిజం అనేది ఒక ప్రాంతానికో లేకుంటే ఒక గ్రామానికో పోయి వచ్చే కార్యక్రమం కాదు. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాలు చూడడమే కాదు, అది ఒక గొప్ప అనుభవం, ఒక అన్వేషణ, ఉత్తేజం. దైనందిక కార్యక్రమాల్లో మనం చాలా స్ట్రెస్ ఉంటుంది. అందుకే శని ఆదివారాలు మనం ఆఫ్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటే బోరు కొడితే బయట పోయినప్పుడు ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా మార్పులు తీసుకొస్తుంది. మళ్ళీ మన బాడీ మొత్తం రీఛార్జ్ అయ్యి, ఎలక్ట్రికల్ బ్యాటరీ ఎట్టయితే రీఛార్జ్ అవుతుందో ఆ మాదిరిగా బాడీ కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా పనిచేసే శక్తినిచ్చేది ఈ యొక్క హాలిడే. దానికి మూలం ఈ టూరిజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మనశ్శాంతి, ఒక ఉత్తేజం. అందుకనే ఇటీవల కాలంలో మీరు చూసే చాలామంది డబ్బులు సంపాదించిన తర్వాత మన దేశంలో ఉండే భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఆ దేశాలకు ఆదాయం వస్తూ ఉంది, ఆ దేశంలో ఉపాధి కలుగుతూ ఉంది. మన దగ్గర నుంచి డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి. ఓసారి అనిపిస్తుంది నాకు, అలాంటి వాతావరణాన్ని మనం కానీ క్రియేట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఉండే అనుకూలమైన పరిస్థితులు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేవు. వాళ్ళు మార్కెటింగ్ చేయగలిగారు, మనం మార్కెటింగ్ చేయలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అని. నేను ఒకరోజు చెప్పాను, ఇజమ్స్ అన్నీ అయిపోయినాయి, భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది శాశ్వతంగా ఉంటుంది. ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు. దీనివల్ల అందరికీ లాభం. మంచి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే, హోటల్ పెడితే వాళ్ళకు ఆదాయం వస్తుంది. ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఆపరేట్ చేస్తే వాళ్ళకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. టూరిజం అనేది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే కష్టపడే ఉద్యోగం కాదు. కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగా మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయడం, అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసేది టూరిజంలో క్రియేట్ చేస్తాం. ఇంకొక పక్కన మనం వ్యవసాయంలో పని చేస్తూ ఉంటాం. ఇంటర్మీడియట్ చదివిన బాయ్ని వ్యవసాయంలో పని చేపిస్తే 200-300 రూపాయలు ఇస్తే, అదే టూరిజంలో బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసి కొద్దిగా ఇంగ్లీష్ నేర్పించి నేరుగా హోటల్కి పోతే దినానికి 600, 700, 1000 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. 3 టైమ్స్ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశం
ఈ టూరిజం వల్ల వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని జీవన ప్రమాణాల్లో కూడా చాలా మార్పు వస్తుంది. మన రాష్ట్రానికి చాలా అవసరం. ఈ సంవత్సరం పెట్టిన సబ్జెక్ట్ కూడా మన రాష్ట్రానికి చాలా అవసరం. పీస్ అనేది ఆ మాటని 6 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ 100 రోజుల నుంచి వింటున్నాం. ఒక ప్రశాంతం. ఇప్పుడు కూడా నేను లేట్గా వచ్చా ఈ మీటింగ్కి, అది కూడా మీకు చెప్తాను. తిరుపతి లడ్డు విషయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది, పెట్టి మళ్ళీ లేట్గా వచ్చాను. ఏది ఏమైనా ఇది మీరు చూస్తే భారతదేశం మొత్తం జీడిపిలో 6.5% టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో 7.61% ఈ టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టూరిజం అంతా కూడా మన దగ్గర 3వ స్థానంలో మనం ఉన్నాం. అంటే దేశీయస్తులు మన దేశంలో ఉండే వచ్చే టూరిస్టుల్లో మనం 3వ ప్లేస్లో ఉన్నాం. విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చే దాంట్లో 16లో ఉన్నాం. ఒకప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు, ఈ మధ్య ఆగిపోయారు. కానీ దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడి కోసరం, ఇక్కడ ప్రజల కోసరం కాకపోయినా దేవుడి కోసం వచ్చే పరిస్థితి వచ్చింది. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, మిగిలిన అన్ని టెంపుల్స్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే మన రాష్ట్రంలో 24 కోట్ల మంది విత్ ఇన్ ది కంట్రీ టూరిస్టులు రాష్ట్రానికి వస్తున్నారు. టెంపుల్స్కి వచ్చేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ. విదేశస్తులు మొత్తం 1.7 లక్షలు మాత్రం వస్తున్నారు. 14-19లో 20.6% CAGR గ్రోత్ రేట్ ఉండేది. అలాంటిది 3.3% పెరిగిపోయింది. 1/6 కూడా రాలేదు, అంటే రావడమే మానేశారు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఇప్పుడే మన దేశంలో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అతిథి దేవో భవ అనేది మన విధానం. అది టూరిజానికి చాలా అవసరం కూడా. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇప్పుడే టూరిజం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. షార్ట్ ఫిల్మ్ వేశారు, చాలా బాగా తీశారు. అది చూస్తే తప్పకుండా ఆ ప్లేసుకు పోవాలనిపించే విధంగా ఆ షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మార్కెటింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికైనా మార్కెటింగ్ చాలా ముఖ్యం. అంటే మార్కెటింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఉండే అనుకూలమైన పరిస్థితులన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఇలాంటి అడ్వాంటేజ్ ఉండే రాష్ట్రం వేరే రాష్ట్రం లేదు. అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, పర్యావరణానికి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రాచీన ఆలయాలు ఉన్నాయి, బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, జీవ నదులు, సముద్ర తీరంతో టూరిస్టులు ఆకట్టుకునే ఎన్నో సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అదే మరి స్పిరిచువల్ కేంద్రాలు ఉన్నాయి. 13 వన్యప్రాణి ఆభరణ్యాలు ఉన్నాయి, 3 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇంకొక పక్క మన రాష్ట్రంలో మనం చూస్తే సుసంపన్నమైన కళలకు నిలయమైనటువంటి మన రాష్ట్రం. 400 సంవత్సరాల చరిత్ర హస్తకళలకు కొండపల్లి. ఇంకొక పక్క కళంకారి, ఇంకొక పక్క లేపాక్షి. ఇటీవలనే యునెస్కో వారి వారసత్వ జాబితాలో కూడా చేర్చారు. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు. వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి
వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో. అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క దేవాలయాల్లో కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడుండే చట్టాలని, సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి. అలాంటిది అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అది ఆనవాయితీ. అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు, చట్ట ఉల్లంఘన. నేను ఆ విషయమే చెప్పాను. ఇటీవల NABL మీరు చూశారు. ఏదైతే గీ సరఫరా చేశారో, ఎప్పుడు కూడా లడ్డు తయారు చేయాలంటే ఆవు నెయ్యి అనేది చాలా ముఖ్యం. ఆవు నెయ్యితోనే మనం లడ్డు కానీ ఇవన్నీ తయారు చేస్తాం. రెండో విషయం మీరు చూస్తే ఒక పవిత్రమైన భావం. మన ఇంట్లో పూజ చేసిన ఒక పవిత్రమైన మనసుతో ఒక పవిత్రంగా చేస్తాం. పూజలు కూడా ఇల్లంతా పరిశుభ్రం చేస్తాం, మనసును కూడా ప్యూరిఫై చేసుకుంటాం. ఏ పని చేసినా ఒక పరిశుద్ధంగా చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం ఇంకొక పని చేసే అవకాశం ఉంటుంది. అలాంటి దేవుని దగ్గర చౌక నెయ్యి, అందు కూడా అడల్ట్రేషన్ నెయ్యి తెప్పించే పరిస్థితికి వచ్చారు. ఇది చెప్పినా వినకపోతే NDDB పంపిస్తే దీంట్లో అనిమల్ ఫ్యాట్ కూడా ఉందని వాళ్ళు సర్టిఫై చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నేను చెప్పకపోతే వెంకటేశ్వర స్వామికి నేను ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను. ఆ విషయమే నేను చెప్పాను. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ, ఏ దేవాలయంలో కానీ అపచారాలు చేయకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్యూరిటీ అనేది, పవిత్రత అనేది మనం కాపాడుకుంటే ఆ పవిత్రతే మనల్ని కాపాడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండకూడదు. మన రాష్ట్రంలో చూస్తే శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం, అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం, ఇలాంటి బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సింహాచలం నరసింహస్వామి ఆలయం, అన్నవరం, అహోబిలం, వేదగిరి, శ్రీశైలం వంటి ప్రాజెక్టులో అక్కడికి పోయి చూడంగానే ఒక స్పిరిచువాలిటీ ఉట్టిపడే విధంగా ఉన్నాయి. అలాంటి సుందరమైన ప్రదేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పరిశుభ్రమైన వాతావరణం, మంచి వసతి సదుపాయాలుంటే యాత్రికులు దేవుని దగ్గరికి పోయినప్పుడు ఒకరోజు ఉండవలసిన వాళ్ళు ప్రశాంతత కోసం 4-5 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం పుట్టపర్తి సాయిబాబా గారు బతికున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత చూసిన తర్వాత, ఆయన చెప్పే మాటలు విన్న తర్వాత, వాళ్ళు పనిచేసే ప్లేస్లో కానీ, వాళ్ళు ఉండే ఇంట్లో కానీ ఆ యొక్క ప్రశాంతత లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులకు వచ్చిన వాళ్ళు 6 నెలలు ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. సాయిబాబా గారి యొక్క డివోషన్తో, ఆయన ఇచ్చే ప్రీచింగ్స్తో అక్కడ హాస్పిటల్లో డాక్టర్లుగా వాళ్ళే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ₹1 తీసుకోకుండా. దానివల్ల ఓసారి ఒక సాయిబాబా గారు కూడా మానవ జన్మ ఎత్తి ఆయన ఆచరించిన విధానాల వల్ల వాటర్ స్కీమ్ కావాలంటే
250 కోట్ల రూపాయలు ఆ రోజుట్లో ఒక్క వాటర్ స్కీమ్ అనంతపూర్కి ఒక్క కాల్ ఇస్తే పూర్తి చేయగలిగాడంటే అది ఆయన చూపించిన చొరవ. నాకు ఒకసారి అనిపిస్తుంది, ప్రజల్లో ఒక నమ్మకం కలిగితే ఏమైనా చేస్తారని. ఇదే విజయవాడ, ఇదే ప్రాంతం మొన్న వరదలు వచ్చాయి. వరదలు వస్తే అతలాకుతలం అయిపోయింది. 10 రోజులు నేను కూడా చాలా బాధపడ్డా, మనసును చలించివేసింది. కనీసం నేను నీళ్ళు ఇవ్వలేకపోయానే మనోవేదన అవన్నీ చూశాను. 10 రోజులు నేను బురదలో తిరిగా, మా ఆఫీసులు తిరిగారు, మా ఎమ్మెల్యేలు తిరిగారు, మంత్రులు తిరిగారు, అందరం తిరిగాం. తిరిగి నార్మల్స్ తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా సహకరించారు. 10 days సఫర్ అయినా ఒక్క వ్యక్తి ఒక్క నెగిటివ్గా మాట్లాడలేదంటే అది వాళ్ళ మంచితనం, మేము చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం స్పందించారు. 425 కోట్ల రూపాయలు ఇప్పటికీ సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇచ్చారు. నా చరిత్రలో చాలా సంక్షోభాలు చూశారు, కానీ ఈసారి ఎక్కడికక్కడ మధ్యాహ్నం కూడా నాకు 1.5 hour అయింది. ఒక చిన్న కుర్రవాడు, 6వ తరగతి చదివే కుర్రవాడు, 4 సంవత్సరాలు సేవ్ చేసుకున్న కిటీ బ్యాంక్ 10,000 రూపాయలు తీసుకుని ఇచ్చాడు. నేను అడిగాను, 10,000 రూపాయలు ఇస్తున్నావు, 4 సంవత్సరాలు నువ్వు పొదుపు చేసుకున్న డబ్బులు, నీకు బాధ లేదంటే అక్కడ పడిన కష్టాలు చూశాను, టీవీల్లో చూశాను. నా డబ్బులు ముఖ్యం కాదు, వాళ్లకు చేరుతుందని తృప్తి ఉందని 6వ తరగతి చదివే విద్యార్థి చెప్పగలిగాడంటే అది స్ఫూర్తి. ఒక ఆడబిడ్డ వచ్చింది. ఆ ఆడబిడ్డను చూస్తే భర్త చనిపోయాడు, ఇంట్లో నుంచి నేను బయట రాలేదు, కానీ ఈరోజు మీరు పడే కష్టం చూశాను. నా వంతు బాధ్యతగా నేను కానీ చేయకపోతే నేను తప్పు చేసిన దాన్ని అవుతాననే ఉద్దేశంతో ఈరోజు నేరుగా మీ దగ్గరికి వచ్చి నేను పొదుపు చేసుకున్న ఈ 2 లక్షల రూపాయలు మీకు ఇవ్వాలని వచ్చానని ఆవిడ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఈ సంఘటనలో చాలా హృదయ విదారక సంఘటనలు చూశాను. ఒక తండ్రి వచ్చి, నీళ్ళు ఇవ్వండి, ఇంకేం మాకు అవసరం లేదు, 3 రోజుల నుంచి మా పిల్లలు నీళ్ళు అడుగుతున్నారు, నీళ్ళు ఇవ్వండి అంటే నీళ్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితి. ఈరోజు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు మనసులు చలించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా సహాయం చేస్తామనే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒకే ఒక విషయం, విశ్వసనీయత. మనం విశ్వసనీయత మెయింటైన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం రాష్ట్రంలో ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, ఇంకొక పక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టూరిజం కానీ, ఇలాంటి అనేక పర్యాటకమైనటువంటి అనేక విభిన్న టూరిజం అట్రాక్షన్స్ మనం చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్క రాష్ట్రంలో అరకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, లంబసింగి, దిండి, పాపికొండలు, మారేడుమిల్లి, బొర్రా గుహలు, కంబాలకొండ, కోనసీమ. కోనసీమ అనగానే సినిమాలన్నింటిలో అందాల సీమ. అలాంటి కోనసీమని మార్కెటింగ్ చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే బీచ్ టూరిజాలు, సుదీర్ఘ ప్రాంతం ఉంది కాబట్టి బీచ్ టూరిజం డెవలప్ చేసి బీచ్ ఫెస్టివల్స్ పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. విభిన్న వాటర్ స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు. తొందరలోనే సీ ప్లేన్స్ కూడా పెడుతున్నాం. ఇక్కడే కృష్ణా బ్యారేజ్లో తొందరలోనే సీ ప్లేన్ దిగుతుంది. ఇక్కడనే శ్రీశైలం అన్ని కనెక్ట్ చేసి సీ ప్లేన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇంకొక పక్కన
హెలీ టూరిజం కానీ ఇలాంటి బీచ్ టూరిజంలో అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో 283 పరిశుభ్రమైన బీచ్లు ఉన్నాయి. ఇది డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు, ఆర్సిలీ హిల్స్, లేపాక్షి, గండికోట, కొండారెడ్డి బురుజు, చంద్రగిరి కోట. ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి పెడుతున్నాం. అంటే చెడగొట్టినటన్నీ రెక్టిఫై చేయడానికే సరిపోతూ ఉంది. గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క శ్రీశైలం, గోదావరి ప్రాంతం, అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14, 19 చేసిన ఎంఓయూలన్నీ పోయినాయి. అందరూ పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు పిలిచాం, ఒక 40 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలని. అది టూరిజంలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అగ్రో ప్రాసెసింగ్ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఉద్యోగం కోసం తాపత్రయపడడం కంటే ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలనేది నా కోరిక. దానికోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి రావాలంటే టూరిజంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది. 14-19లో 2000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 167 కోట్లు. అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇంకొక పక్కన ఆ రోజుట్లో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు 500 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ని శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్యలంక ఇవన్నీ కూడా స్పెషల్ టూరిస్ట్ సెంటర్స్ కింద అభివృద్ధి చేస్తాం. డెస్టినేషన్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకు తీసుకెళ్తాం. అరకు, లంసింగి ఇప్పుడే చూపించారు, బెలూన్ ఫెస్టివల్ అరకులో పెట్టాం. వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఫెస్టివల్స్ అన్ని కండక్ట్ చేశాం. గండికోట మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ అది. అలాంటివన్నీ మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ ప్రభుత్వ విధానం ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలనుకున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం. ఇప్పుడే మా మంత్రికి, మా సెక్రటరీకి చెప్తున్నాను. తొందరలోనే ఒక ప్రత్యేకమైన పాలసీ కూడా రూపకల్పన చేస్తాం. హోటల్ ఇండస్ట్రీకి కూడా చెప్తున్నా, మీ మీద దాడులు ఉండవు. మీరు కూడా చేయాల్సిన పని సిన్సియర్గా చేయండి, నీతి నిజాయితీగా చేయండి, ఆశపడకుండా చేయండి. పక్క రాష్ట్రంలో 1 గంట వరకు ఉంటే హోటల్స్ అన్నీ ఇక్కడ 10 గంటలకో 9:30కు వచ్చి పోలీసులు లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఇంత మునిపే జీవో ఇచ్చాను టూరిజం కోసం. 12 గంటల వరకు హోటల్స్ రన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాం. అదే సమయంలో మీరు ఎవ్వరూ భయపడక్కర్లేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎక్కడ కూడా గంజాయి ఉండదు, లేకపోతే డ్రగ్స్ ఉండవు. ఒకవేళ ఎక్కడన్నా డ్రగ్స్ ఉంటే మాత్రం అదే లాస్ట్ డే అవుతుంది. మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా ఎక్కువ పెడుతున్న రాష్ట్రం మొత్తం. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవడైనా ఇంట్లో నుంచి బయలుదేరి వస్తే అతన్ని ట్రాక్ చేసే మెకానిజం కూడా పెట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. అదే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకుంటాం, మనం ఇచ్చే డబ్బులు పెడతాం. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇంకా ముందుకు పోగలిగితే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొని, ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఎయిర్ బిఎన్బి, ఇల్లు వీళ్ళది, గెస్ట్లు వాళ్ళు తీసుకొస్తారు. ఆ ఇంట్లో ప్రొఫెషనలిజం. ఇప్పుడు ఇల్లు కట్టారు, మంచి ఇల్లు, ఆ ఇంట్లో ఎవరు లేరు, మీరు ఎవరికి ఇవ్వరు. దీనివల్ల ఇల్లు కూడా చెడిపోతుంది. అలాంటి ఒక ఇల్లు కూడా మీకు ఒక ఆస్తి కింద, ఒక భూమే కాదు, ఒక ఫ్యాక్టరీయే కాదు, ఒక హోటలే కాదు, ఇల్లు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఉంటుంది. మా సెక్రటరీకి అది చెప్పి, ఇలాంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. బ్రింగ్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన ఇండ్లు, బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం బిల్డింగ్లో ఉండి ఉండి అలవాటైపోయి ఇప్పుడు బోరు కొట్టి పల్లెటూరి వాతావరణం చూడాలని చెప్పి చాలామందికి కోరిక ఉంది. అలాంటప్పుడు మంచి ఇల్లు కానీ అక్కడ ఉంటే నేరుగా టూరిజానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. దీంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మేము అడుగుతున్నాం, వితిన్ 15 days అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికీ అనౌన్స్ చేస్తాం. ఆ తర్వాత మీ బాధ్యత, మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారో మీరు రండి. హోటల్స్ కడతారా, ముందుకు రండి. కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు, చైన్ ఆఫ్ హోటల్స్ రన్నింగ్ కోసం, అవన్నీ కూడా. అదే మరి ట్రావెల్లో వస్తారా, లేకపోతే దీనివల్ల మీరు టూరిజం వల్ల చాలామందికి ఉపాధి వస్తుంది. ట్రావెలింగ్, అక్కడ పనిచేసేవాళ్ళు, టూరిజం స్పాట్స్, లేకపోతే కళాకారులకి, ఇలాంటివి వేరియస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్కి చెప్పాను. దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నెంబర్ ఆఫ్ రూములు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు చూస్తే 3,340 రూములే ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 3-4 హోటల్స్లో ఉంటాయి ఇన్ని రూములు. అన్ని రూములు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒకే హోటల్, జీవీకే. నేను ఆ రోజు ఏది పెట్టాలన్నా అక్కడికే పోయేవాళ్ళం. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి, కొన్ని వేల రూమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావచ్చు, అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, గోదావరి జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున తీసుకుంటాం. దీన్ని భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆదోన్లో చూశాను. ఇప్పుడే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 స్టార్ హోటల్ విమలా రెజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం 3.8 ఎకరాలు నిర్మించిన 5 స్టార్ హోటల్ 250 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది. కనీసం ఆదోనికి పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది. కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వసతి కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం. కంగ్రాచులేషన్స్ అమ్మ, మనస్ఫూర్తిగా అభినందనలు. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం. అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి. ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అని మాట్లాడారు. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు. సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం. భార్య లేకపోతే భర్త ఉంటుంది, భర్త లేకపోతే భార్య ఉంటుంది, కానీ
సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు, ఆ పరిస్థితికి వచ్చాం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది. దాంట్లో కూడా ఒక ఇది ఉంది, సెల్ ఫోన్ ఉంటే వర్చువల్గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు. అది మీకు క్యాష్ కావాలన్నా జనరేట్ చేస్తుంది, లేకపోతే వీసా కావాలన్నా అందులో ఉంటుంది, నాలెడ్జ్ కావాలన్నా అందులో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. దీనికోసం నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా ముందుకు పోవాలో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగితే, మొన్న మీరు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను చూశాను, 3 రోజుల్లో 4 లక్షల మందిని ఎన్యూమరేట్ చేయగలిగాం మేము. 1600 టీములు వెళ్ళాయి. 3 days టైం ఇచ్చాను. ఇంటింటికి వెళ్ళారు, ఎన్యూమరేట్ చేశారు. మా దగ్గర పాత డేటా ఉంది, కంపేర్ చేశాం, ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. నిన్న 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు నష్టపరిహారం డీబీటీ ద్వారా నేను అందజేశాను. ఇప్పటికి చాలా వరకు చేరిపోయాను. రేపు మళ్ళీ ఎల్లుండు అందరికి ఒక IVRS మెసేజ్ పంపించి చేరిందా లేదా కనుక్కొని దానిపైన ఫైనలైజ్ చేస్తున్నాం. మండే ఒక మీటింగ్ పెట్టుకొని సమ్మింగ్ అప్ చేస్తున్నాం. కొంతమంది మాకు చేరలేదంటే అవి కూడా తెప్పిస్తే 13,000 అప్లికేషన్లు, 11,000 మంది ఇండ్ల దగ్గర లేరు, ఎక్కడికో బయట వెళ్ళారు. అవి కూడా తెప్పించి మళ్ళీ ఒకసారి ఫైనలైజ్ చేశాం. నేను ఒకే మాట చెప్పాను, లాస్ట్ మైల్లో ఉండే చివరి వ్యక్తికి న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళనని చెప్పా. ఆ మాట మీద నిలబడి చివరి వ్యక్తికి న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అది టెక్నాలజీతోనే సాధ్యమయ్యింది. అన్ని విషయాల్లో కూడా అర్బన్ కంపెనీ తెప్పించాం. 500 మంది స్కిల్డ్ లేబర్లు పెట్టి, కార్పెంటర్లు వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ దగ్గర పని చేయించాం. ఎలక్ట్రానిక్ గూడ్స్ అందరిని పిలిపించాం. 6,000 మందికి రిపేర్లు చేయించి, ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇవన్నీ రిపేర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఒక 14,000 మంది దగ్గర స్టవ్లు పోతే అవన్నీ రిపేర్ చేయించాం. 80,000 ఇండ్లు ఫైర్ ఇంజిన్స్ పెట్టి క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం 24 అవర్స్లో. ఇంత పెద్ద విపత్తు 10 రోజులు జరిగితే డ్రైన్స్, ఫ్లడ్ వాటర్ కలిసిపోతే ఒక్క చిన్న డిసీజ్ రాలేదంటే దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తలు. ఇలాంటివి అన్నీ కూడా టెక్నాలజీ ఏజ్లో వచ్చింది. నాకు ఒక నమ్మకం ఉంది, ప్రజలు కానీ మళ్ళీ అటు ఇటు చూడకుండా నేరుగా చూడగలిగితే ఈ రాష్ట్రం స్వర్ణయుగమే, నాకేమాత్రం అనుమానం లేదు. ఈరోజు కూడా మీరు చూస్తే NDDB రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధం చెప్పే పరిస్థితికి వస్తే ఆ అబద్ధాన్ని తప్పు అని చెప్పడానికి మళ్ళీ నాకు టైం తీసుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెయిట్ చేయించి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. నేను భూతంతో పోరాడాలి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకొని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాలు లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ ఉండే వనరులు ఎక్కడా లేవు. హైదరాబాద్ని అభివృద్ధి చేసినప్పుడు నాకు ఏం దొరకలా, అక్కడ దొరికిందంతా గవర్నమెంట్ ల్యాండ్ ఒకటే దొరికింది. నీళ్లు కూడా లేవు ఆ రోజు, మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడే కృష్ణా జలాలు తీసుకెళ్ళాను. కరెంటు కూడా సరిగా లేకపోతే కరెంట్ ఇంప్రూవ్ చేశాను. ఏం చేయాలని ఆలోచన ఫస్ట్ ఐటెక్స్ కట్టా, ఐటెక్స్ సిటీ కట్టా. అక్కడి నుంచి 1 by 1 బ్రిక్ బై బ్రిక్ చేసుకుంటా ముందుకు పోయాం. అన్నీ కూడా 25 సంవత్సరాలు. ఈరోజు మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ 2 సాధించామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కర్నూలు జయంతి తిరుపతిలో, ఈరోజే చంద్రగిరి కోటలో 6 కోట్లతో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేశాం. అనకాపల్లి బొజ్జన కొండలో లైట్స్ అండ్ షో
ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ బౌద్ధ ఆరామంలో స్వదేశీ దర్శన కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజే పర్యాటక శాఖాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఐఆర్సిటీసీతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఒప్పందాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది టూరిస్టులు రావడం. ఇక్కడ కూడా ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. టూరిస్టులు రావాలంటే మనలో కూడా మారాలి. ఎలాంటి చిన్న మోసాలు చేసే పరిస్థితి వస్తే టూరిస్టులు రారు. లా అండ్ ఆర్డర్ బాగా లేకపోతే టూరిస్టులు రారు. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరిని మన ఇంటికి గెస్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తామో మన ఊరికి వచ్చిన టూరిస్ట్ను కూడా అదే విధంగా ట్రీట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేశాలు నేను చూసా, టూరిజం ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు మాటల్లో సహకరించడం, అన్ని విషయాలు, ట్యాక్సీ డ్రైవర్ మొదలుకొని లేకుంటే హోటల్లో పనిచేసే వ్యక్తులు మొదలుకొని ఆ బిహేవియర్లో చాలా పాజిటివిటీ ఉంటుంది. అవి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం ప్రారంభం ఎవరు చూసినా ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించే మాట్లాడాలి. దేశంలో ప్రపంచంలో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అనుభవించాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ సంకల్పంతో ముందుకు పోదాం. మీరందరూ కూడా దీనికి దోహదం చేయండి. 2047కి రాష్ట్ర జీవీఏలో అంటే జిఎస్డిపిలో కనీసం 15 నుంచి 20% కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు 7.1%. ఇది 3 రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు, మనం చేసే ఉద్యోగాల్లో కనీసం 20% ఉద్యోగాలు టూరిజంలో వచ్చే పరిస్థితి రావాలి. ఇది సాధ్యం. అవి కూడా రావాల్సిన అవసరం ఉంది. విదేశస్తుల్ని అట్రాక్ట్ చేయడంలో కనీసం టాప్ 3లో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక 5-6 రోజులు ఉండే పరిస్థితి రావాలి. ఏమీ లేదు చూడడానికని వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అలాంటి ప్రోడక్ట్స్ మనం ప్రొవైడ్ చేసే పరిస్థితి రావాలి. దానికి మీరందరూ ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. రాబోయే 23 ఏళ్లలో కనీసం రాష్ట్రంలో ఒక 40-50 వేల రూములు రావాలి. ఎయిర్బిఎన్బి కింద కూడా చాలా ఇండ్లు మనం నోటిఫై చేసి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. ఏది తీసుకున్నా ఒక అగ్రికల్చర్ కూడా ఒక టూరిజమే, గుర్తుపెట్టుకోండి మీరు. మనం మంచి పొలాలు కానీ తయారు చేయగలిగి, ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున మనం 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ ఉంది. దగ్గర 5 లక్షల మంది ఫార్మర్స్ పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో 5 ఏళ్లలో 20 లక్షల మంది ఫార్మర్స్ 50 లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ పోవాలనుకుంటున్నాం. ఇది కానీ జరిగితే గేమ్ చేంజర్ అవుతుంది. ఇప్పుడే మీరు చూస్తే చాలా మార్పులు వస్తున్నాయి సమాజంలో. గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం, గ్రీన్ హైడ్రోజన్కి పోతున్నాం. ఇప్పుడే నేను చూస్తే ఎన్హెచ్పిసి 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి జెన్కోతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు టూరిజాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి టూరిజం గురించి పూర్తి అవగాహన ఉండాలి. హోటల్ ఇండస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా ఆంధ్రాకు ఒక మంచి పేరుంది. ఎక్కడన్నా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్ దొరుకుతుందని.
ఢిల్లీలో ఏపీ భవన్ ఉండేది. అందులో మంచి క్యాటరర్ని పెట్టాం, ఇక్కడ ఉండే మన దగ్గరనే సాయి అని. ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ఆంధ్ర ఫుడ్ కోసం ఏపీ భవన్కి వస్తారు. అది మన ఫుడ్లో ఉండే విశిష్టత. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి మీరంతా. ఎందుకంటే టూరిస్ట్ అనేవాడు ఎంజాయ్ చేయడానికి వస్తారు, ప్రశాంతంగా ఉండడానికి వస్తారు, మంచి ఫుడ్ కోరుకుంటారు. అలాంటివన్నీ మనం కానీ ప్రొవైడ్ చేయగలిగితే కల్చర్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఆల్ ప్రోడక్ట్స్, టూరిజానికి కావలసిన ప్రోడక్ట్స్ తయారు చేసే బాధ్యత మీది, అది మార్కెట్ చేసే బాధ్యత నాది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం కావాలన్నా ఎప్పటికప్పుడు చెప్తాం. మా వాళ్ళకు కూడా మేము చెప్తాను, మా సెక్రటరీకి కూడా, మీరు చిన్న చిన్నగా ఆలోచిస్తున్నారు, చిన్న చిన్నగా ఆలోచిస్తే సాధ్యం కాదు. డ్రీమ్ హై, మెగా డ్రీమ్స్ ఉండాలి. అది సాధించడానికి పాలసీస్ పట్టినే ఉండాలి. నేను ఇప్పుడే చెప్పాను, వీలైతే 15 days లోపల మీరు కొత్త పాలసీ తీసుకొస్తున్నారు. టూరిజానికి ఇక్కడే అనౌన్స్ చేశా, ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని చెప్పి. నేను చాలా ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తాం. ఆ స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ టూరిజానికి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్, అది హోటల్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికీ ఇస్తాం. అది ల్యాండ్లో ఇచ్చే ఇన్సెంటివ్ కానీ, క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ, పవర్ ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాం. అన్నీ ఇచ్చి ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ మరొక్కసారి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పర్యాటక రంగాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి నాంది పలకాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తమ అమూల్యమైన సందేశం అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ పర్యాటక శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారిని స్టేట్ యాన్యువల్ టూరిజం అవార్డ్స్ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా బెస్ట్ హోటల్ 5 స్టార్ డీలక్స్ అవార్డు అందుకోవలసిందిగా రేడిసన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నం శ్రీ కోనుపరెడ్డి అరుణ్ గారిని, జి శ్రీలత గారిని, అభిషేక్ పని గారిని, రాజ్ కిరణ్ గారిని ఆహ్వానిస్తున్నాం. స్టేట్ యాన్యువల్ టూరిజం అవార్డ్స్ అందజేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారిని కోరుతున్నాం. ముందుగా అవార్డు అందుకుంటున్నారు బెస్ట్ హోటల్ 5 స్టార్ డీలక్స్ రాడిసన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నం నుంచి కె అరుణ్ గారు, జి శ్రీలత, అభిషేక్ పని గారు, రాజ్ కిరణ్ గారు. తర్వాత బెస్ట్ హోటల్ 5 స్టార్ తాజ్ తిరుపతి బెస్ట్ హోటల్ 5 స్టార్ తాజ్ తిరుపతి తదుపరి అవార్డు అందుకుంటున్నారు. తర్వాత బెస్ట్ హోటల్ 4 స్టార్ గ్రాండ్ కాకినాడ బై జిఆర్టీ హోటల్స్ కాకినాడ. బెస్ట్ హోటల్ 4 స్టార్ గ్రాండ్ కాకినాడ బై జిఆర్టీ హోటల్స్ కాకినాడ. స్టేట్ యాన్యువల్ టూరిజం అవార్డ్స్ ని అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. బెస్ట్ హోటల్ 4 స్టార్ గ్రాండ్ కాకినాడ బై జిఆర్టీ హోటల్స్ కాకినాడ వారు అవార్డు అందుకుంటున్నారు. తర్వాత బెస్ట్ బ్లాగర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోటింగ్ ఏపీ టూరిజం జి ఇందిరా ప్రియదర్శిని కడప. బెస్ట్ బ్లాగర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోటింగ్ ఏపీ టూరిజం జి ఇందిరా ప్రియదర్శిని కడప తదుపరి అవార్డు అందుకుంటున్నారు. తర్వాత
బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ శ్రీ యు సుధాకర్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుంతకల్ సౌత్ సెంట్రల్ రైల్వే శ్రీ కె సత్యనారాయణ ఐఆర్టీఎస్ స్టేషన్ డైరెక్టర్ తిరుపతి. తదుపరి బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ అవార్డుని అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా. తర్వాత బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రమోటింగ్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ చిత్తూరు చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ తిరుపతి వారి తరపున రీజనల్ డైరెక్టర్ తిరుపతి డాక్టర్ ఆర్ రమణ ప్రసాద్ గారిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత బెస్ట్ లొకేషన్ ఫర్ ఫిల్మ్ షూటింగ్ హాస్లీ హిల్స్ మదనపల్లి శ్రీ శ్రీధర్ చామకూరి ఐఏఎస్ కలెక్టర్ చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. బెస్ట్ లొకేషన్ ఫర్ ఫిల్మ్ షూటింగ్ తర్వాత బెస్ట్ క్రిటిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ ట్రైబల్ మ్యూజియం అరకు డాక్టర్ అభిషేక్ గౌడ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. తర్వాత బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హోటల్ సింగ్ హయత్ ప్యాలెస్ విజయవాడ హయత్ ప్లేస్ విజయవాడ. బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హోటల్ సింగ్ హయత్ ప్యాలెస్ విజయవాడ తదుపరి అవార్డు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల వారు వెళ్లడం జరుగుతుంది. వరల్డ్ టూరిజం డే సందర్భంగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి అవార్డులు అందజేసినందుకు ధన్యవాదాలు. మీటింగ్ కంటిన్యూ అవుతుంది. దయచేసి అందరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. తదుపరి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు తదుపరి అవార్డులు అందజేస్తారు. దయచేసి అందరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ మీ స్థానంలో కూర్చోవాలండి. ఎవరు లేచి నిలబడవద్దు. అందరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల వారు వెళ్ళడం జరుగుతుంది. తదుపరి ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. కళాకారులు మీ స్థానానికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి ఇతర మీటింగ్ ఉండడం కారణంగా వారు వెళ్లడం జరుగుతోంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీటింగ్ కంటిన్యూ అవుతుంది. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. తదుపరి అవార్డ్స్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చీలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు అందజేయడం జరుగుతుంది. అందరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలండి. మరికొద్ది క్షణాల్లో మిగతా అవార్డ్స్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చీలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు అందజేస్తారు.